భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా బద్వేల్పట్నంలోని విశ్రాంత ఉద్యోగుల సంఘం కార్యాలయంలో అధ్యక్షులు ఎద్దుల రామసుబ్బారెడ్డి ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశానికి దశ నిర్దేశం చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగ ఫలాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ వర్గాలు అనుభవిస్తున్నారని అన్నారు. రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్ ప్రకారం ఎస్సీలకు 15%, ఎస్టీలకు 7%, బీసీలకు 27, ఓబీసీలకు 7% ఏర్పాటు చేయడం గర్వించదగ్గ విషయం అన్నారు. జన్మదిన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మనం ఈ సంవత్సరమే కాదు, మన ప్రిజెంట్ కార్యాలయం ఏర్పడింది. ప్రతి సంవత్సరము మహనీయులకు మహాత్ములకు వచ్చేసి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ వచ్చినందుకు పెన్షన్ల సంఘం ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇప్పుడు పెద్దలు భక్తులు తెలిసిన వారు ఎవరైనా అంబేద్కర్ గురించి మాట్లాడాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. బద్వేల్పట్నంలో మన విశ్రాంత ఉద్యోగుల సంఘ కార్యాలయంలో ఆయన జయంతి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మీ అందరికీ శుభాభివందనాలు. ముఖ్యంగా భారతదేశానికి రాజ్యాంగం రాయకపోతే పేద బడుగు బలహీన వర్గాల స్థితి గోచరం. అందుకే ఆయన నిమ్న జాతులు పుట్టినా అట్లాంటి అంటరానితనం చాలా అనుభవించి ఆయన ఈ యొక్క అంటరానితనం రూపుమాపాలని ఆయన చిన్నప్పటి నుంచి చదువుకున్న రోజుల నుంచి కూడా కుల మత భేదాలతో చాలా బాధపడి చిన్నగా చదువుకుని మంచి ఉన్నత స్థితికి వచ్చినాడు. బరోడా మహారాజు ఆయన తెలివిని గమనించి ఇతర దేశాలకు చదువుకు పంపించినాడు. పంపించిన తర్వాత మళ్ళీ ఆయన రాష్ట్రంలోనే ఉద్యోగము